నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. అష్టలక్ష్మి ప్రాప్తిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు, ఈ నరదృష్టి అంటూ ఉంటారు. ఈ నరదృష్టి ఒకవేళ పడితే గనక రాళ్ళనైనా కరిగించేస్తుంది అని చెప్తుంటారు. అంత అంత పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. అసలు ఈ నరదృష్టి ఎందుకు, ఏ విధంగా వస్తుంది, ఒకటి పోవాలి, ఒకవేళ నరదృష్టి వచ్చింది అని అంటే ఎలాంటి మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి, దూరం చేసుకోవాలి అని అంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు రెగ్యులర్గా? రైట్. ఇక్కడ మీకు నేను వైజ్ఞానికంగా సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. ఒకటి, చంద్రుడిని మీరు చూస్తున్నారుగా, కళ్ళతో చూస్తున్నారుగా, ఎంతసేపు చూడగలుగుతారు చంద్రుడిని? ఎంతసేపు అయినా చూడొచ్చు. రైట్. మరి అదే సూర్యుని చూడొచ్చుగా? చూడలేము, ఏ ఎక్కువసేపు చూడలేము. అంటే అవతల నుంచి వచ్చేటువంటి కాంతి యొక్క ప్రభావం మన కంటి తీసుకోగలిగే అవకాశం ఉందని తెలుస్తుందిగా. అంటే అవతలి వ్యక్తి యొక్క సున్నిత తత్వము, ఆనందము, అవతలి వ్యక్తి యొక్క మాధుర్యము, అవతలి యొక్క చల్లదనము, అది మనము స్వీకరించగలిగే శక్తి ఉంటుంది. మరి సూర్యుని వేడిని, సూర్యుని తత్వాన్ని స్వీకరించేటువంటి అవకాశం లేదుగా. అంటే ఖచ్చితంగా మీ కంటికి పవర్ ఉందని అర్థమవుతుందిగా. రైట్. అంటే మనిషి కంటికి పవర్ ఉంది. రైట్. పవర్ అంటూ లేకపోతే హాయిగా నువ్వు సూర్యుని కూడా మిట్ట మధ్యాహ్నం మేంజలలో వెళ్ళి మీరు తప్పకుండా మీరు సూర్యుడు చూడాలంటా. నేను చాలామందికి విషయం చెప్తాను. కొంతమందికి ఏం చెప్తానంటే, నేను చాలా అడుగుతాను, నన్ను దేవుడు చూపిస్తాడా, దేవుడు ఎక్కడున్నాడు? ఈ నాస్తికులు, ఆస్తికులు, మాస్తికులు, యాష్లు ఉంటారు కొంతమంది, వాళ్ళు యాష్లు అంటారు. నేను అంటే బూడిదలు అంటారు వాళ్ళు. అఫ్కోర్స్ బూడిద అంటే గ్రేట్ మాకు, ఎందుకంటే అసలు శివునికి పెట్టుకునేటువంటి మృత్యుంజయాన్ని కలిగించేది యాష్. యాష్ కాదు, ఇది మనం చెత్త యాష్ అంటాను నేను. ఇది చెత్త యాష్ అందరూ అడుగుతుంటారు, దేవుడు చూపిస్తావా అని. నేను అంటాను ఒకసారి, ఓకే రైట్, ఓకే, బట్ ఒక చిన్న టెస్ట్ అంతే, దానికి ఇంకేం చూపించలేను. అసలు నువ్వు నాకు గాలి చూపించాలంటే, నాకు నేను అడుగుతా క్వశ్చన్ అంటే గాలి చూపిస్తావా అంటా నేను. మన ముక్కుతో గాలి పిలుస్తున్నాం కదా, గాలి చూపిస్తావా అంటే చూపిస్తారా? వాడు ఇక్కడ పెట్టి చూపించలేడు, వాడిని చూపిస్తా అంటాడు. ఫిజిక్స్ ల్యాబ్ కూడా చూపిస్తా, ఆక్సిజన్ దాంట్లో వేసేసి మూత పెట్టి దాన్ని చూపిస్తా ఆక్సిజన్ అంటాడు. ఓకే రైట్, యాక్సెప్టెడ్. నువ్వు గాలిని చూపిస్తున్నావు, నేను యాక్సెప్టెడ్. మరి నువ్వు టెస్ట్ చేసావు కదా, నేను టెస్ట్ రమ్మంటాను, నువ్వు కూడా టెస్ట్కి రా. ఇందాక చెప్పినట్టు టెస్ట్ మిట్ట మధ్యాహ్నం గ్రీష్మ ఋతువు మనకి మంచి చెప్పకుండా మంచి మాసంలో, అంటే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో బ్రహ్మాండంగా వచ్చి, వైశాఖమా జ్యేష్ఠ మాసంలో మధ్యలో నేను ఒకదే తీసుకెళ్తా, ఆయిబిడ్ సెంటర్ తీసుకెళ్తా. ఆయిబిడ్ సెంటర్లో నీకు క్లిప్ పెడతా, కంటికి కెనరెప్ప ముయ్యకుండా క్లిప్ పెడతా, ఫిక్స్డ్గా పైకి ఉండడానికి. తల 90 degrees పైకి పెడతా. కరెక్ట్గా 12 o'clock మధ్యాహ్నం నువ్వు సూర్యుని చూస్తూ ఉండాలి. నీ కనుపాపలు కదలకుండా ఇటు రెండు సూదులు పెడతా, కనుగుడ్డు జరపకుండా, అలాగే చూస్తుండాలి. నువ్వు చూస్తున్నప్పుడు డైరెక్ట్ అక్కడి నుంచి అక్కడే పక్కన మనకి ఐ క్లినిక్ ఉంది, ఒకటి తీసుకెళ్తా. నీ కనుపాపలు కానీ రెటీనా కానీ నీకేం కాలేదయ్యా, దెబ్బతినలేదు, నీకు బ్రహ్మాండం అని చెప్పితే, నేను దేవుడు లేడు, అబద్ధం అని చెప్పి అందరికి ఒప్పుకుంటా అని చెప్తాను అందరికి. లేదా నీకు రెటీనా కొంచెం దెబ్బతిన్నది, ఇక నీకు దాదాపు పోయినట్టే నీ కళ్ళు అని చెప్తే మాత్రం దేవుడు కనపడ్డప్పుడే. ఒక సూర్యుని చూడలేవు నువ్వు. ఒక సహస్ర సూర్య మండల సమవర్తి ఆయన, సహస్ర సూర్య మండలాలకు అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి. ఆయన ఎక్కడ చూస్తావురా నువ్వు? పోనీ నువ్వే చేసుకునేటువంటి నీ పేకాటకి, నీ గుర్ర పందాలకి, నువ్వు కష్టపడితే డబ్బులు రావడానికి, నీ షేర్ మార్కెట్కి దేవుడు వచ్చి డబ్బులు ఇస్తాడా? ఎందుకు ఇస్తాడరా నీకు ఎందుకు ఇస్తాడరా ఆయన? నీ కష్టా నువ్వు బాధ్యుడివి. నీకు పెళ్ళాన్ని ఇచ్చాడు, పెళ్ళాంతో సుఖపడమన్నాడు, నువ్వు పక్కింటి పెళ్ళాన్ని గోకడం ఎందుకు? నీకు స్టూడెంట్కి నీ చదువు ఇచ్చాడు, చదువుకోక హాయి చదువుకోక నువ్వు పక్కోని గోకడం ఎందుకు? అంటే నీ పనిలో నువ్వు ఉంటే నీకు దేవుడు ఇస్తాడుగా. అంటే నీ పని తప్పి పక్కదాని పోయినప్పుడు ఆయన నీకు ఎందుకు పక్కాలని? ఇంటి వాచ్మనా, లేకపోతే మన సెక్యూరిటీ గార్డ్ ఆయన, లేదా నీకు పక్కనే బిల్డప్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు వాళ్ళు అంటారు, ఇంత కండలు ఉంటాయి వాళ్ళకి, బాడీ గార్డ్స్ ఏమన్నా, ఎందుకుంటాడు నీ పక్కన? ఎందుకు ఉంటాడు? అంటే దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు అంటే, నువ్వు ఏది మంచి చేస్తున్నావు ఆ మంచి ప్రతి మంచిలో నీకు కలిగించేటువంటి ప్రతి ఆనందానికి దేవుడు కారకుడు. ఆయన దేవుడు. అవతలి వాళ్ళని చూసేటువంటి ఆనందానికి కారకుడు దేవుడు. ఇప్పుడు మన కంటి విషయంకి వద్దాం. దృష్టి అంటే ఏమిటనేది, నరఘోష అంటే ఇలాంటి 10 మంది వ్యక్తులు ఒక వ్యక్తిని గురించి నెగిటివ్గా మాట్లాడి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి నెగిటివ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. మనకి చంద్రముఖిలో కనుక చంద్రముఖిగా మారిపోయి చెప్తారు కదా, అలా ఆవిడలో ఆ వ్యక్తిలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా మనం చూసినప్పుడు ఆ వ్యక్తి అంటే మనలో కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా 10 మందిది అవతల వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కుంగి కుషించిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం నెగిటివిటీ. అంటే ప్రత్యక్షంగా కనబడేది అవతలి వాళ్ళ యొక్క దృష్టిలో వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ, కాస్మిక్ నెగిటివ్ ఎనర్జీని అవతల వాళ్ళు స్వీకరించడం వల్ల వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మీరు ఒక మాట అన్నారు, ఆయన ఒక మాట అన్నాడు, ఆయన ఒక మాట, అందరి మాట అన్నాడు. ఆ మాట అనేసరికల్లా వాడికి మానసిక వికల్పం ఏర్పడుతుంది. వెళ్ళిపోయి వాడు నెగిటివ్ తెచ్చేసుకుంటాడు. వాడు ఏ పని చేసినా కాదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనటువంటి భావనకి ఏర్పడతాడు. దట్ ఈస్ కాల్డ్ దృష్టి దోషం. దీనివల్లనే ఒకే బండని కనుక మనం చూసినట్టయితే తప్పకుండా నాపరాయి కూడా పగిలిపోతుంది. నరదృష్టికి నాపరాయి పగిలిపోతుందంటే అర్థం అది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తప్పకుండా మనకి 1975 to
1993 వరకు ఉన్నటువంటి బ్రూస్లీ తీసుకుంటే కొవ్వొత్తి వెలుగుని ఆయన చూసి ఆయన ఒక మంట తీసుకొచ్చే విషయం మీరు చూసి ఉంటారు. మీరు కొవ్వొత్తి వెలుగుతో చూసేసి ఆయన పవర్ అవతల వ్యక్తిని బెదిరిస్తాడు. మీరు ఈ బ్రూస్లీ సినిమా చూసి ఉంటే మీకు గుర్తుంటుంది. కొవ్వొత్తితో ఆయన కొవ్వొత్తి వెలిగించేసి అది కరిగిపోయేంత వరకు తదేకమైనటువంటి దృష్టితో చూసి ఐపవర్ని పెంచుకుంటారు. అది సైన్స్లో చెప్పబడింది. అది ఆసన చెప్పడం అంటే ఒక ఆకర్షణ కలిగించేటువంటి శక్తిని కంటికి ఉంది కదా, ఇటువంటి ఆకర్షణ వికర్షణ కూడా ఉంటుందిగా. కాబట్టి మంచి ఎంతో చెడు కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఒక పిల్లవాడిని అదే తదేకంగా చూసి బుజ్జిగాడు బాగున్నాడు బుగ్గలు గిల్లి వాడిని బుద్ధి పట్టుకొని వాడిని చేసరికి వాడు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. వాడు తప్పకుండా వాడు పాల్గొనే కానీ అరగకుండా వాడు వాంతి చేసుకుంటాడు. అది కనబడుతుంది అక్కడ. పెద్దవాళ్ళకి నెగిటివ్ ఎనర్జీతో వాళ్ళు పడిపోవడము, డల్ అవ్వడం. అరే నిన్న దాకా బాగున్నాడండి, ఎగ్జామ్ రాశాడు, మంచి రాశాడు, ఇప్పుడు మార్కులు రావట్లేవు అంటే వాడికి తెలియకుండానే పరోక్షంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం వాడికి ఆరా ఉంటుంది. మనిషి ప్రతి వ్యక్తికి ఒక ఆరా ఉంటుంది. ఆ సైన్స్ కూడా చెప్తోంది. ఆ ఆరా అనేది మీకు గ్రహంలో చూస్తాం. సూర్యుని చుట్టూ కూడా ఆరా ఉంటుంది, మీకు చంద్రుని చుట్టూ కూడా ఒక ఆరా ఉంటుంది. అలాగే మనిషికి కూడా ఒక ఆరా ఉంటుంది. ఈ ఆరా అనేది మనకి చీల్చుకొని అంటే తగ్గిపోతుంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ ఆరా అనేది మంచిది వెళ్ళిపోయి వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నెగిటివ్ ఎనర్జీ పొందుకుంటాడు. ఇది 10 మంది యొక్క దృష్టి వల్లనే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ కంటికి అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఆ దృష్టి దోషం వల్ల మనకి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, ఆహార సంబంధమైన విషయాలు అనారోగ్యాలు రావడం, ఫుడ్ పాయిజన్ కావడం, లేనిపోయిన అలవాటు తెచ్చుకోవడం, తప్పుడు పనులకు చేయాలని ఉసిగొల్పడం, ఇవన్నీ కూడా ఆ నరదృష్టి వల్ల ఏర్పడతాయి. కాబట్టి వెంటనే మన దానికి ఏమిటి, సరే నరదృష్టి వచ్చింది ఏం చేయాలి? రాళ్ల ఉప్పికి ఆ పవర్ ఉంది. ఆ నెగిటివ్ తీయగలిగే శక్తి రాళ్ల ఉప్పికి, ఎండు మిరపకాయలకి, సిట్రిక్ అనేటువంటి నిమ్మకాయకు ఉంది. ఎందుకు కడతారు, ఎందుకు తిప్పేస్తారు అంటే సిట్రిక్ యాసిడ్ అనేది ఒక నెగిటివ్ని మనకి ముందుగానే సైంటిఫిక్గా చెప్పగలిగే శక్తి ఉంటుంది. ఒక కారుకు ఒక పాట ఉంది, 1,00,000 కోట్లు పెట్టి నువ్వు కారు కొంటావు, దానికి రూపాయి నిమ్మకాయ కడతావు అని వెటకారంగా మాటలు పాటలు పాడినా ఆ సిట్రిక్ ఆమ్లమైనటువంటి ఆ కట్టడం వల్ల మనకి 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. దానికి ఆ ఆమ్లానికి అంత శక్తి ఉంటుంది. ఉప్పుకి వికర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే అవతల వాడి యొక్క నెగిటివ్ ఎనర్జీని పంపించేయగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంటికి కూడా మనం గుమ్మం దగ్గర 2 గళ్ళుప్పులు శనివారం పెడితే పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ లోపల రాదు. శనివారం సాయంత్రం పెట్టాలి. అలా ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు కూడా ఎడమ చేతులు ఉప్పు తీసుకొని పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ పెద్దవాళ్ళకి తిప్పేసి తూతు అని ఉమ్మించేసి దాన్ని డస్ట్బిన్లో పడేసే అవకాశం. నీళ్ళు తీసుకుపోయి 4 రోడ్ల గూడలో పడేయమని చెప్పాల, డస్ట్బిన్లే పడేయాలి. దాన్ని మనం పోయి మన దిష్టి తీసుకొని ఇంకోటికి అప్పగడతామా, కాబట్టి ఇంకోటి అప్ప చెప్పకండి, డస్ట్బిన్లో వేసేయండి. అలాగే 2 మిరపకాయలు తిప్పి వేస్తే కూడా మీకు తప్పకుండా మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ, మిరపకాయలకు కూడా అటువంటి శక్తి బాగా ఉంది. కాబట్టి ఆ 2 చేయడం వల్ల మంచి ఎనర్జీని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా 10 మంది దృష్టి దోషం కనపడు. ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? ఫస్ట్ మనకు వచ్చేది ఆవలింతలు, నిద్ర. ఫస్ట్ వచ్చేది కంటిన్యూగా వస్తుంటాయి, మీరు కంటిన్యూగా నిద్ర వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఎవరికైనా సరే నెగిటివ్ ఉన్నప్పుడు, దృష్టి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వస్తారు. నాకు కూడా కొన్ని అంటే మేము చదువుకున్న మా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్తే చింతకాయలకు మంత్రాలు రాలుతాయని చెప్తే దానికి ఒక చెప్తాను. మళ్ళీ నేను దేనికైనా ఒక సైంటిఫిక్ కథ చెప్తాను మీకు, నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను. నేను ఇప్పుడు సరే మంత్రాలు చింతకాయలు రాలుతాయా అని ఒక ఆయన ప్రశ్నించాడు. మన టీవీ వాళ్ళకి చెప్తున్న ఈ విషయం, రాలుతాయి, మంత్రిస్తే చింతకాయలు రాలుతాయి. ఎలా రాలుతాయి అంటే చెట్టు మించేవి నువ్వు మంత్రం కింద పడవవి. ఒక అడవిలో మీరు వెళ్తున్నారు, ఒంటరిగా వెళ్తున్నారు, మీకు చింత చెట్టు కనబడింది. మీకు చింత చెట్టు నాలాంటి పంతులే అనుకుందాం, నాలాంటి పంతులు వెళ్తున్నాడు, పాపం చెట్టు ఎక్కరాదు, గోచి ఊడిపోతుంది, ఏం చేయాలి మరి? పాపం ఇవి తింటే బాగుండని చెప్పేసి దేవుడా నాకు తప్పకుండా 2 చింతకాయలు ఇస్తే బాగుండు, మంచిగా పోపు వేసుకొని శుభ్రంగా చింతకాయ మంచి పచ్చడి వేసుకొని మంచి సన్న మిరపకాయలతో చేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఇంత బాగుంటుంది అని చెప్పేసి దేవుడా ఇస్తే బాగుండు అనుకోవడం మంత్రమే. అనుకున్నప్పుడు నా తర్వాత ఒక 10 కిలోమీటర్లు ఒక ఆయన వస్తుంటాడు వెనక నుంచి, ఏం పంతులు గారు ఎక్కడ పడ్డావు ఏంటంటే, ఏం లేబా చింతకాయలు బాగున్నాయంటే, అరే నాకు కూడా ఇష్టమే పంతులు, చింతకాయ ఎక్కుతాను నేను తెంపుతాను, నువ్వు పట్టుకుంటావు అని చెప్పేసి వీడి భుజం మీద ఎక్కి వాడు ఏదో ఎక్కేస్తాడు, తెంపుతాడు, వీడు కింద రాలిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఈ వ్యక్తి యొక్క సంకల్పమే మంత్రం. మంత్రం అంటే కొత్తది కాదు, వ్యక్తి సంకల్పమే మంత్రం. ఆ మంత్రం వల్ల వీడి సాధ్యం కాకపోయినా ఇంకొక వ్యక్తి వల్ల అది పరిపూర్ణమై వీడికి వాడికి ఇద్దరికి కూడా ఆ లాభాన్ని చేకూర్చే అవకాశం. ఇలా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి తప్ప డైరెక్ట్ కూర్చోడానికి ఏమైనా నువ్వు విశ్వామిత్రుడివా? ఆ కాలం వేరు, ఆ యుగాలు వేరు. కలియుగంలో ఈ శనేశ్వరుడు యొక్క ప్రభావం, కలిపురుషుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ నా ముందు ఉన్న వ్యక్తి మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఎప్పుడు ఉండాలా, ఎప్పుడు ఉండే అవకాశం ఉండాలి. అప్పుడే మనకి మంచిదనం ఏర్పడుతుంది, దైవభావం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఎనర్జీ ఏర్పడింది అనుకో, ఈ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది. అది మనకు తెలియదు ఆ విషయం. అవతల వ్యక్తి గురించి నువ్వైతే కర్మను అనుకుంటున్నావో ఆ కర్మ నీ నుంచి స్టార్ట్ అవుతుంది, నీ కూతురు నుంచి, నీ భార్య నుంచి, నీ చెల్లెల నుంచి స్టార్ట్ అయిపోతుంది. దీన్ని మర్చిపోతున్నాం మనం. అవతల వాళ్ళని తప్పుగా మాట్లాడడం నేర్చేసుకున్నాం మనం. ఇది కర్మ, ఇది కూడా మంత్రమే, ఇది కూడా మంత్రం కిందకే వస్తుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలా మనం దిష్టి తీయడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం తీసినప్పుడు తప్పకుండా మనకి ఒక డస్ట్బిన్లో పడేయడం వల్ల, ఉప్పు తిప్పేయడం వల్ల, మిరపకాయలు తిప్పేయడం వల్ల తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ పొందుకొని అనుకూలత. మనకి వాంతులు తప్పకుండా ఫస్ట్ వచ్చేది వాంతులు, ఆవలింతలు ఎక్కువగా వస్తుంటాయి. రెండవది ఫుడ్ పాయిజన్ ఎక్కువ అవుతుంది. అంటే కడుపులో ఏముండకుండా సరే పసరు వస్తుంటుంది. మనం ఏం తిరిగిపోతే వాంతులు అయిపోతూ ఉంటే డల్ అయిపోతాడు, పడుకుంటాడు. ఇంకా డాక్టర్ వెళ్తే అవుతాడు, ఇంజెక్షన్ ఇస్తాడు, గ్లూకోజ్ పెడతాడు. ఆయన వాంటింగ్ చేసుకుంటే పసరు అని వస్తుంది, ఎల్లో కలర్లో పసరు ఉంటుంది, అది వచ్చేస్తుంటుంది. అది కూడా నెగిటివ్ ఎనర్జీ. అది కూడా నెగిటివ్. కడుపులో ఏముండదు, పసరు మాత్రం వస్తుంది. డాక్టర్ ఏమంటాడు, అరే లోపల ఉండే కొవ్వు కరిగిపోతున్నాయా, లోపల ఆహారం లేదు కదా, ఆ తిన్నటువంటి పదార్థంతో కూడా జీర్ణం అవ్వకుండా ద్రవ రూపంలో బయటకు వచ్చేస్తుంది, దాన్ని మీరు దిష్టి అనుకుంటేట్టా ఆయన చెప్తాడు. ఆయన నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నేను చెప్పేది చెప్తున్నాను కదా, నేను కాదనట్లే కదా, నన్ను కాదనడం ఎందుకు, నీకు అధికారం ఉంది. కానీ ఇది దిష్టి వల్ల ఇది కూడా వచ్చేస్తుంది. రెండవది అతిగా డల్ అయిపోతుంటాడు, అంటే నిద్రపోతుంటాడు, తర్వాత ఉన్నది మర్చిపోతుంటాడు, ఈ చదివిన చదువుని మర్చిపోతుంటాడు, అది కూడా దృష్టి దోషం కిందకి వస్తుంది. ఇలా ఓవర్గా అయిపోతే దట్ నథింగ్ బట్ అది బ్లాక్ మ్యాజిక్. ఇక అది దాడితేగా బ్లాక్ మ్యాజిక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చి చేతబడిగా, అంటే డీప్ హిప్నటిజంలోకి వెళ్ళిపోతాడు. అంటే అవతల చూడగానే కరిచేస్తాడు, కొట్టేస్తాడు, గిచ్చేస్తాడు, చంపేస్తాడు. ఆ రకమైనటువంటి ఉద్వేగానికి అవుతుంటాడు. దాన్ని ఇంకా చేతబడి అనుకోండి, చిల్లంగి అనుకోండి, ఇంకొక రకమైనటువంటి. అది ఎవరు చేస్తారండి, ఇతరుల యొక్క వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ, కళ్ళ నుంచి వచ్చేటువంటి నరఘోష, నరదృష్టి, చెడుగా మాట్లాడేవాడు, వాడు చెడ్డోడు ఏదో కోర్టులో కనుక నిజం కన్నా సాక్ష్యం ముఖ్యమైనట్టుగా ఉంటుంది. కోర్టు సాక్ష్యమే ఆధారం వాళ్ళకి. కాబట్టి ఆ చెడ్డవాడు లేదండి, నేను శ్రీరామచంద్రుడు అండి, అసలు మర్డర్ చేయలేదండి అనేక సినిమాలు చూపిస్తారు కదా, ఈయన పలానా టైంకి పలానా అమెరికాలో ఉన్నాడు, పలానా టైంలో లండన్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు సాక్ష్యమే ఆధారంగా నేరస్తుడు బయటపడతాడు. అలాగా మనకి 10 మంది చెడు అన్నా చెడ్డవాడైపోతుంది, మంచి అన్న నరదృష్టి వల్ల అది మంచిగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి నివారణ ఏమిటంటే ఉప్పు తిప్పేసుకోవడం. అంతకు మించిన నివారణ ఒకటి ఉంది, నిరంతరం రామనామ పారాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ మంత్రానికి, ఈ శ్లోకానికి రాములవారు ఏం చేయడు, ఎక్కడైతే మీరు రామ అని శబ్దం వచ్చారో మీ పక్కన ఆంజనేయ కూర్చుంటాడు. వచ్చి రామ అని చెప్పగానే ఇక్కడ ఆయన వచ్చి కూర్చుంటాడు. ఒరే నా దేవుడిని పిలుస్తున్నాడు, ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు అనుకుంటూ కూర్చుంటాడు. అంతటి ఇష్టం అనమాట. ప్రతి చోట కనపడతాడు రాముడు. రామ అన్నటువంటి ప్రతి చోటల్లో హనుమంతుడి చోటికి ఏ నెగిటివ్ ఎనర్జీ రాదు. కాబట్టి రామనామం ఎప్పుడు పాలన చేస్తే అద్భుతమైనటువంటి యోగాన్ని కలుగుతుంది, ఇందులో సందేహమే లేదు. శుభమస్తు. చక్కటి పరిహారం చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.